కలసి ఉంటే కలదు సుఖం లేకపోతే తీరని దుఃఖం అని 2024 పార్లమెంటు ఎన్నికలు రుజువు చేశాయి. దేశ ప్రజలందరూ ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అని తేడా లేకుండా ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి పార్టీల వైపే మొగ్గు చూపారు. ఈ రెండు కూటమిలో లేని పార్టీలను ప్రజలు తిరస్కరించారు. ఒంటి సొంటి కొమ్ములా ఉంటానంటే మీ పార్టీలకు ఓటు వేసే ఉద్దేశం మాకు లేదని భారతీయ ఓటర్లు స్పష్టం చేశారు. విడిగా ఉన్న పార్టీలను తిరస్కరించడానికి కారణాలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ ఫలితం ఒక్కటే. తెలంగాణలో బీఆర్ఎస్, ఒరిస్సాలో బీజేడీ నామరూపాలు లేకుండా పోయాయి. నిజానికి బీఆర్ఎస్ కు నాయకుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చాలా ఆశించారు, కానీ ఓటర్లు తిరస్కరించి ఫామ్ హౌస్ లో బొంగరాలు ఆడుకోమని ఆయనకు తీర్పు చెప్పారు. ఇక వివాదాలకు అతీతంగా దీర్ఘకాలం ఒడిశాను పాలించిన నవీన్ పట్నాయక్ ను కూడా ఓటర్లు తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా కరుణించిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కీలక సమయాల్లో కూడా కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించకుండా అన్ని బిల్లులకు గుడ్డిగా మద్దతు ఇస్తున్న నవీన్ పట్నాయక్ కు లోక్సభలో స్థానం అవసరం లేదని ఒడిశా ప్రజలు భావించినట్లుగా ఉంది. అయినా బీజేడీ ఇంకా రాజ్యసభలో 9 స్థానాలు ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఈ సీట్ల ద్వారా బీజేపీని గట్టిగా ఎదిరించాలని తన పార్టీ రాజ్యసభ సభ్యులకు నవీన్ పట్నాయక్ మార్గదర్శనం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ విచిత్ర పరిస్థితి. రెండు కూటములు ఆయనకు తమలో జట్టు కట్టమని ఆహ్వానాలు పంపాయి, కానీ సింహం సింగిల్ గానే వస్తుందన్న ప్రచార ఆర్భాటానికి లోబడి సింగిల్ గా వెళ్లి రాజకీయ పద్మవ్యూహంలో జగన్ ఏకాకిగా మిగిలిపోయారు. నిజానికి అభిమన్యుడిలాగా ఇరుక్కున్నారు. పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియక తికమక పడుతున్నారు. కేవలం 4 లోక్సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు సరిపెట్టుకున్నారు. ఇప్పటికైనా ఆయన తత్వం బోధపడిందో లేదో మనకు తెలియదు. యువతరం ఎక్కువగా ఉన్న దేశంలో ఓటింగ్ సరళి ఎప్పటికప్పుడు మారిపోతుంది. ప్రజలు నిరంతరం మార్పును కోరుతూ ఉంటారు. వారు కోరే మార్పు ఏమిటో నాయకులు గమనించకపోతే మయసభలో రారాజుల అవమానాలు గురి కావాల్సి వస్తుంది. జగన్ 11 రాజ్యసభ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు, 40% ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆయన బలమైన నాయకుడే. కాబట్టి దేశ రాజకీయాల్లో ఆయన స్థానం చెక్కు చెదరదు. అలాగే నవీన్ పట్నాయక్ కూడా లోక్సభ స్థానం ఒక్కటి రాకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే కొద్దిగా ఎక్కువ ఓట్లే వచ్చాయి. అంటే డెసిమల్ పాయింట్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా అసెంబ్లీ స్థానాలు తక్కువ రావడం వల్ల బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా రాష్ట్రంలో బీజేడీ అధికారం కోల్పోయింది. ఇక కేసీఆర్ గారిది విచిత్ర పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2% ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆయన పార్టీ ఓడిపోయింది. కానీ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలోనూ ఆయన పార్టీకి మెజారిటీ లభించలేదు. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల నాటికి ఓటర్లు ఇంతగా మార్పు చెందడం ఆశ్చర్యకరంగా ఉంది. 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ వచ్చిన బీజేపీ రానున్న కాలంలో తెలంగాణలో తమకు అధికారం దక్కుతుందని ఆశిస్తున్నది. గెలుపు ఓటములు రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే ఓడిన పార్టీ మీద కక్ష తీర్చుకోవాలని గెలిచిన పార్టీలు నిర్ణయిస్తే దేశంలో ప్రజాస్వామ్యం సర్వనాశనం అవుతుంది, కనుమరుగైపోతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే ఇరు వర్గాలు పరస్పరం పార్లమెంటరీ సాంప్రదాయాలను అనుసరించాలి. అది జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా. జాతీయ స్థాయిలో గత కొన్నేళ్లుగా ఉభయ పక్షాలు ఈ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేశాయి. 17వ లోక్సభలో అనేక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అది పార్లమెంటరీ ప్రమాణాల క్షీణతకు తారాస్థాయిలో ప్రతిఫలించింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని అంశాలకు పార్లమెంటు ప్రతిస్పందించేందుకు ప్రభుత్వం నిరాకరించడం, దాన్ని కారణంగా తీసుకుని అసలు సభలే నిర్వహించడానికి కాకుండా రోజుల తరబడి ప్రతిపక్షాలు స్తంభింపజేయడం, చివరికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 మంది ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేయించడం 17వ లోక్సభ పార్లమెంటరీ ప్రమాణాలను ప్రశ్నార్థకం చేసుకుంది. 18వ లోక్సభలోనూ స్పీకర్ ఎన్నికలో వివాదం చెలరేగింది. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వటానికి బీజేపీ ససేమిరా అంది. ఏదో లోక్సభ స్పీకర్ ఎన్నిక మూజువాణి ఓటుతో పూర్తి చేశారు, కానీ దాని తర్వాత ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితి గురించి స్పీకర్ ప్రస్తావించడము
రానున్న 18వ లోక్సభ కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థం పడుతుంది. అది అవాంఛనీయ ధోరణి. దేశంలో విభజన తత్వాన్ని, లేకపోతే కొన్ని వర్గాలను దూరం చేసుకోవాలనే మనస్తత్వాన్ని అధికారంలో ఉన్న బీజేపీ ప్రదర్శిస్తున్నది కాబట్టి భవిష్యత్తు నల్లేరు మీద నడకలా ఉన్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సమాజంలో విభజనలు రావచ్చు, పార్లమెంట్లో విభజనలు రావచ్చు, రాజకీయ అస్థిరత ఏర్పడవచ్చు. ఏది ఏమైనా దేశం ఎటువైపు వెళుతుందా అని ఆలోచన పరులు ఆందోళన చెందుతున్నారు. 18వ లోక్సభలో కాలంలో కూడా గత సమావేశాల నాటి సంక్లిష్ట పరిస్థితులు పునరావృతం అవుతాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. పార్లమెంటులో ఎవరి సంఖ్యాబలం ఎంత మేరని ఉన్నదో అన్న అంశాలతో నిమిత్తం లేకుండా పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం నేతల వ్యవహార శైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఇటువంటి నాయకులు, నేతలు మనకు తెలుసు. 1957లో లోక్సభలో జనసంఘకు 4 సభ్యులు ఉండేవారు. అయినప్పటికీ ఆ పార్టీ నేత అటల్ బిహారీ వాజ్పేయి చివరి వరుసలో నిలబడి విదేశాంగ విధానంపై అనర్గళంగా మాట్లాడిన తరువాత ప్రధానమంత్రి నెహ్రూ ఆయనను అభినందించారు. మీకు దేశ ప్రధాని అయ్యే లక్షణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరస్పర గౌరవాలు మృగ్యమైపోయాయి, మాయమైపోయాయని చెప్పనవసరం లేదు. అది సాక్షాత్తు పార్లమెంటులోనే ఆ పరిస్థితి ఉంటే ఇక శాసనసభలో ఎటువంటి పరిస్థితి ఉందో ఊహించవచ్చు. అది అలా ఉంచితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ నాయకునికి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అన్న అంశం మీద చర్చ జరుగుతుంది. ఇవ్వబోమని కొందరు నాయకులు అప్పుడే ప్రకటన చేశారు కాబట్టి కూటమి నాయకులు ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అలాగే అసెంబ్లీ ప్రశాంతంగా ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతాయా లేదా అన్న అంశం మీద కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. దానికి కూడా అవకాశాలు చాలా తక్కువే. అంటే అధికారం వచ్చిన కూటమి నాయకులు వ్యవహరిస్తున్న దుందుడుకు వైఖరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులో 2 కూటములు బలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అధికార కూటమి చాలా బలంగా ఉంది, ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. అయినా ఆ పార్టీకి ప్రజల్లో 40% ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని కూటమి నాయకులు గుర్తించాలి. ఎన్నికల్లో కూటమి విజయం ఈవీఎంల ట్యాంపరింగ్ లేక మ్యానిపులేషన్ ద్వారా జరిగిందని ప్రజల్లో చాలా ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సమాజం నిలువున చీలిపోయింది. చీలిక శాశ్వతంగా తెలుగు సమాజాన్ని అతలాకుతలం చేయకుండా ఉండాలంటే అసెంబ్లీలో అధికార కూటమి వైఖరి మీద ఆధారపడుతుంది. రాజకీయాల్లో సీనియర్ అయిన చంద్రబాబుకి అంశాలపై ఇప్పటికే స్పష్టమైన అవగాహన వచ్చి ఉండాలి. లేకపోతే ప్రజలు ఏదో ఒక తరుణంలో అన్ని పార్టీలకు తగిన గుణపాఠాన్ని నేర్పుతారు.